రిపోర్టర్స్ రౌండప్లో ఈ వార్త తూర్పుగోదావరి జిల్లా నుంచి. నేను శంకర్. జిల్లాలో వార్తల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెడికల్ రిప్స్ రోడ్డెక్కారు. తమ డిమాండ్స్ పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. రాజమండ్రిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపడం లేదని వాపోతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లో ఉన్న సర్కారు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా నాసి రకం మందులు అమ్ముతున్నటువంటి ఫార్మా కంపెనీల మీద చర్యలు తీసుకోవట్లేదని మెడికల్ రిప్స్ చెప్తున్నారు. కోట్ల రూపాయల లాభాలు గండుతున్న ఫార్మా కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శిస్తున్నారు. 1986 సంవత్సరంలో పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా అమలు చేయట్లేదని చెప్తున్నారు. భారద్వాజ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను కూడా ప్రభుత్వాలు అమలు చేయకపోవడం అన్యాయం అంటున్నారు. ఇప్పటికైనా ఈ చట్టాలన్నీ అమలు చేసి మెడికల్ రిప్స్ సమస్యలు పరిష్కరించాలని రిప్రజెంటేటివ్స్ కోరుతున్నారు. తమ డిమాండ్స్ పరిష్కారం కోసం అనేక సార్లు ఆందోళన చేపడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం అన్యాయం అంటున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా నాసి రకం మందులు అమ్ముతున్న ఫార్మా కంపెనీలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. మందుల ధరలను అదుపులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ రిప్స్ కనీస వేతనాల చట్టం అమలు చేయాలని కోరుతున్నారు. కనీస వేతనం 10,000గా అమలు చేయాలని మెడికల్ రిప్స్ కోరుతున్నారు. తమ డిమాండ్స్ పరిష్కారం పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ 10 ఏళ్ల కాలంలోనే 22 సార్లు సమ్మెలు చేపట్టామని, అయినా సర్కారులో చొరవ లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనుక స్పందించి తగిన చొరవ చూపకపోతే కనుక తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రకటించింది. మరో వార్త విషయానికి వస్తే ఈరోజు రాజమండ్రి సీతంపేటలో ఉన్న లైబ్రరీలో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి రాజమండ్రిలో ఉన్నటువంటి త్రిబుల్-సి ఎండి కొండలరావు సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన తన తల్లి పేరుతో ఇక్కడ ప్రత్యేకంగా లైబ్రరీ హాల్ని నిర్మించారు. ఈ హాల్ ప్రారంభ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న వారందరూ కూడా పంతం కొండలరావు చారిటీ యాక్టివిటీలను అందరూ కూడా కొనియాడారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ తమ కార్యక్రమాలని కొనసాగించాలని కోరారు. ఇట్లాంటి చారిటీ కార్యక్రమాలు కొనసాగించడం వల్ల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇంకా అనేక వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఇట్లాంటి లైబ్రరీ లాంటి అభివృద్ధి కావాలంటే నగర ప్రముఖుల సహకారం అవసరని చెప్పారు. ఈ నగర ప్రముఖుల సహకారంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ తమ గ్రంథాలయాలు ఇప్పటికే వెనుకబడిపోతున్నాయని, ఇట్లాంటివన్నీ కూడా మరింత ముందుకు రావాలంటే ప్రముఖుల సహకారం తప్పనిసరిగా అవసరం చెప్పారు. పంతా కొండలరావు చేపట్టినటువంటి ఇట్లాంటి చారిటీ కార్యక్రమాలని ఆయన కూడా కొనసాగించాలని కోరారు. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల అందరికీ స్ఫూర్తి వస్తుందని, ఈ స్ఫూర్తితో మరింత మంది చారిటీ కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా అందరికీ మేలు జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తెలిపారు. ఇవి ఈరోజు జిల్లాల వార్తలు.